హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? దిస్ ఇస్ అనిత. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చి పడేశారనమాట. ఎవరైతే ఆ, వ్యతిరేకిస్తున్నారో జనసేన మీటింగ్ పెట్టాలని చెప్పేసి హైదరాబాద్లో మీటింగ్ అంటే ఒక చిన్న సమావేశం అనమాట. ఒక 2000 క్యాండిడేట్స్తో కార్యకర్తల సమావేశం. దాన్ని కూడా వ్యతిరేకించారు. ఎందుకు జనసేన అనేది చూస్తే అంత ఉలిక్కి పడుతుంటారు ఈ మధ్యకాలంలో. ఇక్కడున్న ఈ వైసీపీ కానీ అక్కడున్న మరి కాంగ్రెస్, టీఆర్ఎస్ ఉలిక్కి పడుతున్నారు. చంద్రబాబు నాయుడు చూసినా లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని చూసినా మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ఎన్డీఏ పార్టీలు ఏవైతే బీజేపీ, టీడీపీ, జనసేన అలయన్స్ తెలంగాణలో పోటీ చేస్తే మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయేమో, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధానంగా అడ్డంకిగా మారిద్దేమని కాంగ్రెస్ వాళ్ళ భయము. మరి ఈసారి టీఆర్ఎస్ ఎందుకో సైలెంట్గా ఉంది, మీన్స్ బీఆర్ఎస్. బీజేపీ వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు. బట్ కవితకు బట్టికే కొత్త పార్టీ కదా, కొత్తగా ఏం మాట్లాడుతున్నా అర్థం కాకుండా మాట్లాడేసింది నిన్న. సో ఇలా జనసేన సభనైతే మొత్తానికి అడ్డుకున్నారు. దానికి వివరణిస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రెస్ మీట్ పెట్టారు. అభిప్రాయాలు, జనసేన ఎందుకు సభ పెట్టాలనుకుంటుంది, ఎందుకు వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు అనే విషయాలని చెప్పుకుంటూ వచ్చారు. అసలు దీనంతటికీ మూలం కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు జనసేన నాయకుల గురించి విమర్శించడం, దాన్ని కొంచెం పెంచి పెద్దది చేశారు జర్నలిస్ట్ ముసుగులో కొంతమంది అతివాదులు లాంటి వాళ్ళు. సో దానికి వ్యతిరేకంగా తెలంగాణలో ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు కానివ్వండి, నాయకులు ఎలా అయినా సభ పెట్టాలి ఈరోజు, అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి పెట్టాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేశారు. సో ఇవన్నిటి నేపథ్యంలో అసలు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. బట్ వాళ్ళు కూడా విచారించలేము, అంత అర్జెంట్ ఏం కాదన్నట్టుగా రిజెక్ట్ చేశారు. సో ఇలా కొంచెం మంది కార్యకర్తలతో సభ పెట్టుకోవడానికి కూడా అవకాశం కల్పించలేదు. సో పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఎవడబ్బా జాగీరు కాదు, ఏ ప్రాంతం కూడా, తెలంగాణనే కాదు భారతదేశంలో ఉన్న ఏ ప్రాంతం కూడా ఎవడి జాగీరు కాదు. భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఏ ప్రాంతానికైనా వెళ్ళే అధికారము, ఏ ప్రాంతంలో పార్టీ పెట్టుకునే అధికారము అన్నీ ఉన్నాయి. ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో, అది కూడా ఈ మధ్య వరకు 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత అక్కడ కూడా ఎవరైనా నివాసం ఉండవచ్చు, ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు. సో ఇన్ని హక్కులు రాజ్యాంగం కల్పించినప్పుడు తెలంగాణలో ఆంధ్రోళ్ళు కాళ్ళు పెట్టకూడదు, ఇక్కడ మీటింగ్లు పెట్టకూడదు అంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అంత భయం ఎందుకు? తెలంగాణ ముసుగులో, తెలంగాణ అనే పదము ముసుగులో రాజకీయాలు చేశారు. ఫైనల్గా అది రాష్ట్రం కోసం కాబట్టి యాక్సెప్ట్ చేశారు అందరూ. రాష్ట్రం వచ్చేసింది, అది ముగిసిపోయిన అధ్యాయం. 12 ఏళ్ళు అయింది మీకు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. అయినా కానీ ఇప్పటికి కూడా ఆ భావజాలాన్ని ఎందుకు ప్రజల్లోకి చొప్పించడానికి ప్రయత్నిస్తారు? నిజంగా అయితే పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు పాలకులు వేరు, ప్రజలు వేరు. పాలకులు అనేవాళ్ళు ప్రజాభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, తెలంగాణ ప్రజలు ఎవరికి ఆంధ్ర వాళ్ళు రాకూడదని ఒపీనియన్ ఏముండదు. బట్ ఎక్కడ వీళ్ళ మనుగడకి ఇబ్బందికరం అవుతుందో, ఈ పార్టీ నాయకుల మనుగడకి, ఆయా పార్టీలు ఏ పార్టీ అని కావచ్చు, అక్కడ ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఈ తెలంగాణ వాదాన్ని తెరపైకి తెస్తుంటారు రాజకీయం ముసుగులు. వీళ్ళకి కొంతమంది అతివాదులు లాంటి వాళ్ళు ఈ మధ్య చూసాం కదా, పృథ్వీరాజు, యాదగిరి గారు, ఎవరో అమ్మాయి ఎవరో మాలతీర్చి ఉందంట, వీళ్ళంతా కొంతమంది అగ్రెసివ్ పీపుల్ ఉంటారనమాట. వీళ్ళు ఏంటంటే విధ్వంసం కోసము ప్రజల్లో ఒక రెచ్చగొట్టే ధోరణిని పెంపొందించడం కోసము అగ్రెసివ్ వర్డ్స్ యూజ్ చేసి మాట్లాడుతుంటారు అనమాట. దాన్ని అంత తేలిగ్గా తీసుకోవాల్సిన అంశము కాదు, అలా అని చెప్పేసి వదిలేయాల్సిన అంశం కూడా కాదు. ఇంకా ఎన్నాళ్ళు ఆంధ్ర వాళ్ళు అని చెప్పేసి ఆ వర్డ్స్ యూజ్ చేస్తూ విభజన చేస్తుంటారు. ప్రాంతాల పరంగా విడిపోయాయి. మరి అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి, తెలుగు వాళ్ళంతా ఒకటే అని చెప్పేసి కేసీఆర్ చాలా మాటలు మాట్లాడారు కదా అప్పుడు. సో ఆ మాటలు అనేవి చేతల్లో చూపించగలగాలి, వెనకుండి నడిపించేది ఎవరనేది అందరికీ తెలిసిన విషయమే. సో ఈసారి అయితే బీఆర్ఎస్ నాయకులు కొంచెం సైలెంట్గా ఉన్నట్టు కనిపిస్తున్నారు ఈ విషయంలో. బట్ వెనకుండి చేస్తుంటారు వాళ్ళు కూడా. కాంగ్రెస్లో ఉన్న కొంతమంది లీడర్స్ అయితే వాళ్ళ వాయిస్ వినిపించారు. అది కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వెళ్ళిందో తెలియదు, కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం అనుమతితోనే వాళ్ళు మాట్లాడుతున్నారు. అవి ఆయన ఎవరు, పొన్నం ప్రభాకర్ రావు కావచ్చు, అండ్ అద్దెక దయాకర్ గారు ప్రభుత్వం తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారు ఎమ్మెల్సీగా.
సో ఇలా వీళ్ళు మాట్లాడుతున్నారు. సభ పెట్టుకోండి, బట్ సభ పెట్టే ఉద్దేశము ప్రజల్లో విభేదాలు సృష్టించేటట్టు రెచ్చగొట్టే విధంగా మాకు కనిపిస్తున్నాయి, అందుకనే రిజెక్ట్ చేసిన గవర్నమెంట్ అన్నట్టు చెప్పుకుంటూ వచ్చారు. ఇది ఒక కోణం, వీళ్ళ కోణంలో నుండి. తెలంగాణ బీజేపీ వాళ్ళైతే సైలెంట్గా ఉన్నారు. ఇక్కడ విషయానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం. ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక డిప్యూటీ సీఎం కానీ, ఎవరైనా మంత్రులు కానీ వేరే రాష్ట్రంలోనే ఇంకొక ప్రభుత్వం చేసే పాలనాపరమైనటువంటి విధానాల గురించి విమర్శించే అంత కి మనం దిగకూడదు. అప్పుడు ఏమంటారు వాళ్ళు, మీ రాష్ట్రంలో మీ పరిపాలన చూసుకొని అంటారు. పార్టీ పరంగా విమర్శించాలి అంటే ఆ రాష్ట్రంలో ఆ పార్టీ తరఫున ఉన్నటువంటి కార్యనిర్వాహక వర్గం కానివ్వండి, అధ్యక్షులు కానీ వాళ్ళు విమర్శించాలి. మనం ఇక్కడ ఒక ప్రభుత్వంలో కీలక పాత్రలో ఉండి, అంటే ఒక డిప్యూటీ సీఎంగా ఉండి, లేదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి, అలా అక్కడ కాంగ్రెస్ని విమర్శించలేరు. విమర్శించకూడదు అని కాదు, విమర్శించలేరు. ఎందుకంటే అంతకన్నా బిగ్ మిస్టేక్స్ మీరు చేసి ఉండొచ్చు, ఇక్కడ చేస్తూ ఉండొచ్చు మీ పాలనలో. సో మీ తరఫున, మీ పార్టీ తరఫున అక్కడ ఎవరైతే ఉంటారో ఆ కార్యనిర్వాహక వర్గము దాన్ని క్వశ్చన్ చేయొచ్చు. అలాగే ఆ పార్టీ నాయకులు మాట్లాడవచ్చు. ప్రతి చిన్న విషయానికి ఇక్కడి నుంచి వెళ్ళి నేను అక్కడ మాట్లాడతానంటే అది ఆలోచించవలసిన విషయం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వచ్చి ఇక్కడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకత్వం విమర్శించవచ్చు, తెలంగాణలో ఉన్న టీడీపీ నాయకత్వం విమర్శించవచ్చు, అలాగే తెలంగాణలో ఉన్న జనసేన నాయకత్వం కూడా విమర్శించవచ్చు. అలాగే పెట్టుకోండి, వాళ్ళని పెట్టమని మీటింగ్, మీరు ఆ టైంకి వెళ్ళి అటెండ్ అవ్వండి, మీ వాయిస్ వినిపించండి. అలా కాకుండా ముందు నుంచి దానికి ఒక హైప్ ఇచ్చేసి దానివల్లే సగం ఈ జనసేన అనే పార్టీకి మైనస్ అవుతుంది. ఎక్కడికెక్కడ అడ్డంకులు అయితే క్రియేట్ చేయబడుతున్నాయి. నాకు ఉన్న అవగాహన మేరకు కొంచెం పొలిటికల్ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇలాంటి విషయాలు లిటిల్ బిట్ అవగాహన ఉంటుంది. నాకున్న అవగాహన మేరకు వీళ్ళు ముందే చాలా హైప్ ఇస్తూ వెళ్తుంటారు అన్నమాట. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా రియాక్ట్ అవుతుంటారు. ఇలా కాకుండా ఇప్పుడు టీడీపీలో అక్కడ మీటింగ్ పెడతారంటే ఎవరైనా క్వశ్చన్ చేస్తారా? ఎవరు క్వశ్చన్ చేయరు. ఎందుకు క్వశ్చన్ చేస్తారు? దానికి ఒక రూట్ ఉంటుంది. అక్కడున్న నాయకులు అరేంజ్ చేసుకోవాలి సభని, అక్కడ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి అవసరమైతే వీళ్ళు వెళ్ళి అక్కడ వీళ్ళ వాయిస్ వినిపిస్తారు పార్టీ తరఫున. అంతేగాని ఎక్కడి నుంచి నేను వెళ్ళి మీటింగ్ పెడతానని చెప్పేసి ఇక్కడ అనౌన్స్ చేసి చంద్రబాబు నాయుడు గారు అగ్రెసివ్ మోడ్లో వాళ్ళు అక్కడ మాట్లాడి ఇవన్నీ నడవు. ఇప్పుడున్న ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? తమిళనాడు వెళ్ళారు, అక్కడ ప్రచారం చేశారు, ఎగనెస్ట్ ఏం రాలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు, ఎగనెస్ట్ ఏం రాలేదు. ఇక్కడే ఎందుకు వస్తుందంటే ఆ అగ్రెసివ్నెస్ సమావేశం పెట్టకముందే అభిమానుల నుంచి కానివ్వండి, ఆయా పార్టీల కార్యకర్తల నుంచి కానీ వ్యక్తమైనప్పుడు మాత్రమే ఆ వ్యతిరేకత అనేది ఆ రాష్ట్రం నుంచి వస్తుంది. అదొక్కటి దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కూడా మిగతా పార్టీలాగా మామూలుగా సమావేశం పెట్టుకోవచ్చు, సభ పెట్టుకోవచ్చు. ఇక్కడ మెయిన్ మిగతా పార్టీలకి జనసేన పార్టీకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, నాకున్న అవగాహన మేరకు, నాకు అర్థమైనంత వరకు ముందు పార్టీ అధ్యక్షులకు కానీ, మెయిన్ లీడర్స్కి కానీ పార్టీ కార్యకర్తల అభిమానుల మీద కొంచెం కంట్రోల్ అనేది ఉండాలి. ఒక డిసిప్లిన్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయగలగాలి. ఎంతమందిలో ఉన్నా ఎక్కడున్నా సీఎం అని అరవడము, అదొక ఏ మీటింగ్, అది పొలిటికల్ మీటింగా లేకపోతే ఏదైనా అభివృద్ధికి సంబంధించిన మీటింగా, అక్కడ ఎవరున్నారు డయాస్ మీద అని కూడా ఆలోచించకుండా డిసిప్లిన్ లేకుండా ప్రవర్తిస్తారు. దానివల్లే కొంచెం చాలామంది ప్రజలకి దూరం అవుతున్నారు అనేటువంటి ఒక విమర్శ అయితే ఉంది ప్రధానంగా జనసేన పార్టీ మీద. సో అభిమానం ఉంటుంది ప్రతి పార్టీ మీద, ప్రతి వ్యక్తి మీద చాలా మందికి అభిమానం ఉండవచ్చు, కానీ దాన్ని చూపించే విధానం అనేది ఒక పద్ధతిగా ఉండాలన్నమాట. రెచ్చగొట్టే దూరంలో ఉండదు. ఆ రెచ్చగొట్టే ధోరణి వల్లనే ఇవన్నీ వస్తున్నాయి. సో ఇవి జనరల్గా జనసేనకి ఉన్నటువంటి మైనస్లు. బట్ ఇక్కడ విషయానికి వచ్చేసరికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మాటల వల్ల ఈ ఇష్యూ రైజ్ అవ్వటము, ఇదే టైంలో వీళ్ళు మీటింగ్ పెడతామని అనౌన్స్ చేసుకోవటము, దానివల్ల దాన్ని అపోజ్ చేయాల్సి వచ్చింది. అదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వ్యాఖ్యలు లేకుండా, అలాగే ఆ జర్నలిస్టులు అలా మాట్లాడకుండా సామరస్యంగా పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళు సమావేశం పెట్టుకుంటామంటే ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు. అసలు చక్కగా సమావేశం పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న ఈ ఉద్రిక్త పరిస్థితులు అనొచ్చు ఒక రకంగా, ఈ నేపథ్యంలో పెట్టడం వల్ల ఇంకొంచెం
లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే అవకాశాలు ఉంటాయి అనేసి కోర్స్ 2000 మెంబర్స్ అక్కడ సమావేశం జరగచ్చు. బట్ వీళ్ళు రెచ్చగొట్టే దూరంలో ప్రసంగాలు ఇస్తారనేది వీళ్ళని కాదు, ఎవరైనా ఇస్తారు ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో. ఇంకొంచెం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు దానికి. సో హైకోర్టు కూడా ఏంటంటే వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారు, హాలిడేస్ కాబట్టి ఇంత సీరియస్గా తీసుకోవాల్సిన అంశం కాదన్నట్టు వాళ్ళు రిజెక్ట్ చేశారు ఆ పిటిషన్ని. సో నెక్స్ట్ ఇంకో బెంచ్కి వెళ్ళేసి చూసుకోమని చెప్పారు. సో ఇంకా ఫైనల్గా అట్ హోమ్ ప్రెస్ మీట్ పెట్టారు. విపులంగా ఆయన అభిప్రాయాలను చెప్పుకుంటూ వచ్చారు. అండ్ గద్దర్ గారితో పరిచయం కానివ్వండి, ఎలా తెలంగాణకి ఆయన చేసింది అవన్నీ. సో అవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రజల్లోకి మీరు చేసినవి తీసుకెళ్ళలేకపోవడం. గద్దర్ గారితో మీకు పరిచయం ఉండొచ్చు, గద్దర్ నక్సలిజం నుంచి వచ్చారు, ఆయనకి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, మీరు సపోర్ట్ చేశారు, దట్ ఈస్ డిఫరెంట్. ఎవరికైనా ఒక 20 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు కమ్యూనిజం భావాలు ఎక్కువ ఉంటాయి ఆ రోజుల్లో ఉండేవాళ్ళకి. ఇప్పుడు ఎవరికైతే 40 అబవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చూడండి, అప్పుడు ఈ మీడియా అంత లేదు కాబట్టి, సోషల్ మీడియా, ఈ ఫోన్స్, ఇప్పుడు రీడింగ్ హ్యాబిట్ ఎక్కువ ఉండేది. దానివల్ల కొంచెం అగ్రెసివ్గా ఉంటారు పీపుల్ ఆ ఏజ్లో 20 to 35లో. అట్ ద సేమ్ టైం ఈ కమ్యూనిజం భావాల వైపు ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. అంటే సొసైటీలో ఎటువంటి గొడవలు ఉండకూడదు, అందరూ ఈక్వల్గా ఉండాలి, ఇలాంటి భావాలు ఉంటాయి. మనకున్న భావాలకి వాటిని ఆచరణలో పెట్టడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిలో కనిపించేది మెయిన్ అదే, ఆయన కమ్యూనిజం భావాలు చాలా ఎక్కువ ఉంటాయి. అవి సొసైటీలో కనిపించాలని కోరుకుంటారు. అందుకనే చాలా విమర్శలు చేస్తూ వచ్చారు మొన్నటి వరకు. కానీ ఒక్కసారి ఇప్పుడు ప్రభుత్వంలో భాగమే ఉన్నారు కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది అనమాట, ఆచరణలో మన భావాలన్నీ చూపించాలి, అవన్నీ కూడా ఆచరణాత్మకంగా ఉండాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ రియాలిటీ. సో అది ఇప్పుడు తెలిసిన తర్వాత కొంచెం అగ్రెసివ్నెస్ తగ్గింది. రాజకీయాలు ఎక్కువ కాలం మనగలగాలి అంటే అగ్రెసివ్నెస్ ఉండకూడదు. రియాలిటీగా మనం ఎంతవరకు చేయగలము అనేదే అక్కడ చూసుకోవాలి తప్పితే, బుక్స్లో ఉన్నట్టు లేకపోతే కమ్యూనిస్టులు కోరుకున్నట్టు జరగాలంటే నాట్ పాసిబుల్ ఇన్ ద డెమోక్రటిక్ కంట్రీ. సో పవన్ కళ్యాణ్ గారికి సొసైటీలో మంచి మార్పు తీసుకురావాలనే భావన అయితే బాగా ఉంది. కోర్స్ ఎవరైనా ప్రజలకు సేవ చేయాలనుకునే వాళ్ళందరికీ ఉంటుంది, ఇంకొంచెం ఎక్కువ పాలు ఉంటుంది, కొంచెం హానెస్ట్గా ఉన్న వాళ్ళకి. దీన్ని మటుకి మనం శంకించాల్సిన అవసరమే లేదు. బట్ అది తీసుకెళ్లాల్సిన వే మటుకి కరెక్ట్గా లేదు అనిపిస్తుంది అనమాట. అది స్టెప్ బై స్టెప్ అనుభవపూర్వకంగా మాత్రమే తెలుస్తుంది. పార్టీ పెట్టేస్తాము, మనకి అభిమానులు ఉన్నారు, వాళ్ళందరూ ఓటేస్తారు అనుకొని ఇప్పటివరకు నడుపుకుంటూ వచ్చారు. అభిమానులు అందరూ ఓటేరు. ఎస్పెషల్లీ కోర్స్ విజయ్ గారు అంటే దట్ ఈస్ డిఫరెంట్. తమిళనాడు పాలిటిక్స్ ఆర్ డిఫరెంట్, ఏపీలో ఉన్న పాలిటిక్స్ డిఫరెంట్. ఏపీలో క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి. అటు తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణ వాదము, ఆంధ్ర వాదము ఈ పట్టుకుని ఊగిసలాడుతుంటారు. అలాగే మతవాదం కూడా అక్కడ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ముస్లిం బేస్ ఎక్కువ ఉన్నారు హైదరాబాద్ సిటీలో చూసుకుంటే. అండ్ బీజేపీ ఉంది, కాంపిటీషన్ ఉంటుంది. అందులో ఈ మధ్యకాలంలో సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకున్నారు కాబట్టి అది ఆ సైడ్ నుంచి ఒకవైపు ఎంఐఎం నుంచి వీళ్ళకి ఇతనికి వ్యతిరేకంగా ఉంటుంది, ఆ శక్తులు ఎగనిస్ట్గా మాట్లాడుతుంటారు. అలాగే బీజేపీకి అలయన్స్లో ఉన్నారు కాబట్టి బీజేపీకి అపోజిషన్ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. నిజంగా చూస్తే కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ, అన్ని రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ అధికారంలో లేకపోయినా ఆ పార్టీ మనుగడ అయితే ఉంది. సో వాళ్ళు ఇలా వ్యతిరేకించకూడదు, అదే చెప్పారు రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని అడ్రస్ చేస్తూ చెప్పారనమాట. సో కానీ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఒకరిద్దరు మాట్లాడారు, మెయిన్ వాళ్ళు ఎవరు మాట్లాడలేదంటే ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళు మాట్లాడరు. ఆయా నియోజకవర్గాల్లో ఎక్కడైతే జనసేన కొంచెం అభిమానులు ఎక్కువ ఉంటారో ఆయా నాయకులు కొంచెం మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడారు లేదు. ఏదో దానం నాగేంద్ర గారు కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. అలాంటి ఓసర వెల్లుల మాటలు అసలు పడుచుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఆ ఓసర వెల్లన్నా కొంచెం లేట్గా కలర్ చేంజ్ చేసుకుంటుంది, కానీ అలాంటి వాళ్ళు అసలు పడుచుకోవాల్సిన అవసరం లేదు. అద్దంకి దయాకర్ గారు, పొన్నం ప్రభాకర్ గారు కూడా అసలు మాట్లాడకుండా ఉండాల్సింది, ఎప్పుడెప్పుడో పట్టుకొని వాటిని రేజ్ చేస్తూ మాట్లాడారు. రాష్ట్రం విడిపోయినందుకు బాధ వేసింది కాబట్టి ఒక 11 days నాకు భోజనం కూడా చేయలేదు అన్నట్టు ఏదో చెప్పుకొచ్చారు ఎప్పుడెప్పుడో. అది వాళ్ళకి రాష్ట్రం వచ్చినందుకు కాదు, అందరూ కలిసి ఉన్న వాళ్ళు విడిపోయారనే బాధ అనేది ఉంటుంది, కామన్. అది ఆంధ్ర వాళ్ళు కావచ్చు, కామన్ పీపుల్ కొంతమంది ఎవరైనా ఉండొచ్చు, ఆ కంటెస్ట్లో చెప్పుండొచ్చు. ఎప్పుడుదో పట్టుకొని ఊగిసలాడుతున్నారు. ఇంకేదో కొబ్బరి చెట్లు గోదావరిలో ఉన్నటువంటి ఆ పచ్చదనం చూసి తెలంగాణ వాళ్ళు దిష్టి తెలియదేమో అన్నట్టు ఆయన ఏ కాంటెస్ట్లో అన్నారు.
అంత తప్పేముంది దాంట్లో, ఏం తమ జోక్‌గా ఉండొచ్చు. అదేదో పట్టుకొని ఊగులాడతారు ఆ పొన్నం ప్రభాకర్ గారు. వాళ్ళకంత సీనియర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పొలిటీషియన్స్ ఎంపీగా చేశారు, మినిస్టర్‌గా చేస్తున్నారు. ఇలాంటి ఈ చిన్న చిన్న అసలు వాళ్ళ స్థాయి తగ్గవు కాదండి. తగినవి కాదు ఇలాంటివన్నీ. వాటి గురించి మాట్లాడారు. సో, నువ్వేం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అసలు. బట్ ఒక ఆర్డర్‌లో గనుక మీరు గనుక సభలను నిర్వహించుకొనుంటే ఇంత వ్యతిరేకత వచ్చేదేమో కాదు. ఇప్పుడున్న హిట్ మూవ్‌మెంట్‌లో పెడితే కొంచెం ఇంకొంచెం అభిమానం పెరిగిద్దన్నట్టుగా ఏమైనా థింక్ చేసుంటారు ఉండొచ్చు. ఎవరి రాజకీయ వ్యూహాలు వాళ్ళకుంటాయి కాబట్టి అది కావచ్చు. మోడీ గారొచ్చి మీట్ అయ్యారు. దానివల్ల ఇప్పుడొచ్చారు. అలాంటివి ఏమి ఉండవు. ఆయనేదో హెల్త్ బాలేదు కాబట్టి చూడడానికి వచ్చారు. ఆ టైంకి అక్కడికొచ్చారు కాబట్టి. సో, మేబీ డిస్కషన్స్ అనేవి కామన్‌గా వస్తుంటాయి పొలిటీషియన్స్ మధ్య. సో, ఏదేమైనప్పటికీ ఇప్పుడు రేపు రాబోయే 29 ఎలక్షన్స్‌లో ఎన్‌డీఏ కూటమైతే 100% కంటెస్ట్ చేస్తది. కలిసే చేస్తది అక్కడ. మెయిన్ దెబ్బైతే కాంగ్రెస్‌కే పడిద్ది. బీఆర్ఎస్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ వైసీపీ ఎలా అయిపోయిందో అలా వెళ్ళిపోయే పరిస్థితే ఉంది. మన కవితక్క నిన్న ఏదేదో మాట్లాడేస్తుంది. అసలు ఆమెకి అసలు ఉన్న నాలెడ్జ్ కూడా పోయిందనిపిస్తుంది. సంస్కారం అనేది ఉంటదనమాట. మనం చదువు ఎందుకు చదువుకుంటాము? సంస్కారం పెంపొందించుకోవడం కోసం చదువుకుంటాం. జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడం కోసం చదువుకుంటాం. ఆ! ఆ జ్ఞానం అనేది కొంచెమైనా ఉండుంటే అసలు ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే అర్థమైందో లేదో అనమాట. ఆ రకంగా విమర్శిస్తా ఉంది. కనీసం డిపాజిట్స్ కూడా రాని పార్టీ అయిపోయింది చివరికది. కొత్తగా పార్టీ పెడుతున్నవారు అందరిని కలుపుకుపోయే విధంగా గనక ప్రవర్తించగలిగి, మాట్లాడగలిగితే అందరి అభిమానాన్ని చూరగొనవచ్చు. అలా కాకుండా ఆంధ్ర, తెలంగాణని విడదీసి మాట్లాడటము, ఇక్కడున్న హాస్పిటల్స్ గురించి మాట్లాడటము. ఇక్కడ హాస్పిటల్స్ మంచి హాస్పిటల్స్ ఉన్నాయమ్మా. ఉన్నా గానీ మనం హైదరాబాద్ ఎళ్తారు చాలామంది. అలా హైదరాబాద్‌లో ఉన్నా గానీ మీ అమ్మగారికి ఎందుకు ఢిల్లీలో చేయించారు కళ్ళు, ఏదో ఆపరేషన్ చేయించారు అప్పుడు. హైదరాబాద్‌లో ఉన్నాయిగా అక్కడికెందుకెళ్లారు? ఇంకా అవసరమైతే యూఎస్ కూడా ఎళ్లి ఎందుకు చేయించుకుంటారు? ఎవరికి ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ చేయించుకుంటారు. మీరంత ఎగతాళి చేయక్కర్లేదు. అలాగే ఏదో నీళ్లొచ్చేస్తున్నాయంట సచివాలయంలోకి. తెలంగాణలో వరదలొస్తే తెలంగాణ జిల్లాలన్నిట్లో వచ్చాయిగా. హైదరాబాద్‌లో అయితే బోట్‌లేసుకొని తిరిగారుగా. మీ హయాంలో తిరిగారు. రేవంత్ రెడ్డి గారి హయాంలో కూడా తిరిగారు కదా. వరదలొస్తే ఎక్కడైనా వర్షం వస్తది. రెయిన్ వచ్చినప్పుడు ఫ్లడ్స్ వస్తాయి. అది కామన్. దాన్ని విమర్శించాల్సిన అక్కర్లేదు. ఎవరో జడ్చర్ల ఎమ్మెల్యే అంట. 5,000 ఎకరాలు ఇస్తాను రాజధాని ఇక్కడ కట్టుకోను అంటున్నారు. సో, మీరు అంతగా వెటకారం అవసరం లేదు. మీకు కళ్ళు చెవులు బానే ఉంటే గనక 2014లోనే మాకు క్యాపిటల్ ఉంది. 1 ఇయర్ లోపలే ఇక్కడికొచ్చేసి పరిపాలన స్టార్ట్ చేశారు. అంటే అంత ఆత్మాభిమానం ఉంటది కాబట్టే బిల్డింగ్స్ లేకపోయినా గానీ పరిపాలన అనేది అమరావతిలో స్టార్ట్ చేశారు. 10 ఇయర్స్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఉన్నా గానీ హైదరాబాద్‌లో రాజధానిగా అక్కడ ఉండే అవకాశం ఇప్పటికీ ఆంధ్ర వాళ్ళకి ఆ మాత్రం పౌరుషం ఉంటది కాబట్టి వచ్చేసి ఇక్కడే స్టార్ట్ చేసుకున్నారు. 2019లో వచ్చారు కదా ఆయన. వచ్చి ఒక శకుని లాంటి అతను వచ్చేసి డెవలప్‌మెంట్ చేయలేదు అంతే రాజధాని. ఆయన కూడా అక్కడి నుంచే పరిపాలించాడు. సో, ఇప్పుడున్న గవర్నమెంటు కంప్లీట్‌గా ఎలా కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నాయో మీరు ఒకసారి చూస్తే కళ్ళు తిరిగేసి దిమ్మ తిరిగిద్దనమాట. ఈ మధ్య కదా పార్లమెంట్‌లో బిల్ కూడా పాస్ అయింది. ఇవన్నీ కళ్ళకి కనిపించలేదా? లేతే ఇంకేమో చెవులకి ఏమి వినిపించట్లేదా? ఒక్కసారి చూడండి వచ్చి ఎలా ఉందో. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నా సరే హైదరాబాద్‌ని ఎలా డెవలప్ చేశాడో, ఐటీ హబ్‌గా ఎలా మార్చాడో, ఇప్పుడు దాని మీద వచ్చే ట్యాక్సెస్ తోటి ఆదాయంతోటి మీరెలా బ్రతుకుతున్నారో ఎవరినైనా చెప్తారు తెలంగాణలో. మీరు అంత వెటకారంగా మా రాజధానికి మీ భూములు ఇవ్వాల్సిన అవసరం లేదు. మాకిక్కడ ఉదారంగా భూములు ఇచ్చిన రైతులు ఉన్నారు. బ్రహ్మాండంగా రాజధాని నడుస్తుంది. ఇంకేమన్నా ఆ మెతుకులు ఏరుకునేవాళ్ళు ఆ ప్యాలెస్ నుంచో లేదా ఫామ్ హౌస్ నుంచో ఆ బిస్కెట్లు తినేవాళ్ళు మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు. సో, ఎలాంటి బిల్డింగ్స్ కడుతున్నారో ఒక్కసారి చూస్తే మీకే కళ్ళు చెదిరిపోతాయి. సో, రాజధాని గురించి మీరు అంత వెటకారంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇలాంటివి రెచ్చగొట్టే మాటలంటే ఇలాంటివి అన్నమాట. సో, ఇలా మాట్లాడి ఇలా మళ్ళీ మాతో అనిపించుకోవడం ఎందుకు? సో, విచక్షణతోటి మాట్లాడటం నేర్చుకోండి రాజకీయ నాయకులు. అప్పుడే 2 కాలాల పాటు రాజకీయాల్లో మనగలుగుతారు. లేతే ఇప్పుడు బీఆర్ఎస్‌ని ఎలా కూర్చోబెట్టారో, వైసీపీని ఎలా కూర్చోబెట్టారో అలా కూర్చోబెడతారు ప్రజలు. ప్రజలు, విజ్ఞులు అన్నీ వాళ్ళకి తెలుసు. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ఏ లబ్ధి కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది వాళ్ళకి క్లియర్‌గా తెలుసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీద మీ కామెంట్‌ని తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.